అసలు ఆ సమరయులు ఎవరు? అష్షూరు రాజు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధములో ఆ రాజే గెలిచి ఇశ్రాయేలీయుల్ని చాలామందిని వాళ్ళ దేశానికి బానిసల కింద తీసుకుపోయాడు. కానీ కొద్దిమంది ఇశ్రాయేలీయులు మాత్రము ఆ సమయంలో కొండల్లోనూ గుహల్లోనూ దాక్కుని వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలీయుల ప్రాంతాన్ని ఖాళీ చేసిన తర్వాత, ఇశ్రాయేలు అందరిని అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఈ ప్రాంతమంతా ఈలోపు పాడైపోకుండా ఉండాలని ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఏం చేశాడంటే కొంతమంది అన్యజనులను తీసుకొచ్చి అక్కడ నివసించమని చెప్పాడు. ఏంటి? ఇశ్రాయేలీల ప్రాంతంలో ఇప్పుడు పొరుగు వాళ్ళు అన్యులు వచ్చి ఇశ్రాయేలు ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఆ పక్కనే కొన్ని గుహల్లో తప్పించుకున్న కొంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు గుహల్లో నుంచి కొద్ది కాలం తర్వాత స్లోగా వాళ్ళ స్థలాల్లోకి వాళ్ళు వచ్చి నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఎవరెవరు నివసిస్తున్నారంటే అన్యులైన కొంతమందిని రాజు తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి వాళ్ళు, అదేవిధంగా తప్పించుకునే గుహల్లో నుంచి బయటకు వచ్చారు చూసారా, వాళ్ళు అంటే ఈ రెండు జనాంగాలు కూడా అక్కడ కలిసి నివాసం చేయడము ప్రారంభించారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతములో ఎవరెవరు ఉన్నట్టు? అన్యులైన వారు నివసిస్తున్నారు, తప్పించుకొని గుహల్లో నుంచి బయటకు వచ్చిన కొంతమంది ఇశ్రాయేలు కూడా జీవిస్తున్నారు. ఇప్పుడు అన్యులైనటువంటి వాళ్ళకి ఇశ్రాయేలు పిల్లల్ని వివాహం చేయడము, లేదంటే వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకోవడము జరిగింది. ఇప్పుడు అన్యులైన వారికి ఇశ్రాయేలులో తప్పించుకొని గుహల్లోంచి బయటకు వచ్చిన ఆ ఇశ్రాయేలుకి వివాహం కాగా వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి జనాంగమే సమరయులు. ఇశ్రాయేలీలకి అన్యులకు పుట్టినటువంటి సంతానమే సమరయులు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ సమరయుల్ని నిజమైనటువంటి ఇశ్రాయేలీలు ఎలా చూస్తారంటే వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు పాపులు అని వాళ్ళని హీనంగా అంటరాని వారిగా చూస్తారు. అందుకే ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా ఈ సమరయులంటే పడదు, ఆ సమరయులకి నిజమైనటువంటి ఇశ్రాయేలీలంటే పడదు.